ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీ ఏది దేశంలో? కాంగ్రెస్ పార్టీ. అయితే ఆవిడ అధ్యక్షురాలుగా దిగిపోయింది కాబట్టి ఇప్పుడు మహిళల్ని తగ్గించేశారా? యూపీఏకి ఇంకా చైర్పర్సన్గానే ఉంది కదా ఆవిడ, సోనియా గాంధీ. కానీ కాంగ్రెస్ పార్టీలో మహిళా అభ్యర్థుల సంఖ్య ఏమో తగ్గిపోయింది. మగవాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలోని మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ 16% మహిళలకు సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 13% ఇచ్చింది. బీజేపీ ఇప్పటివరకు ప్రకటించిన 436 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రకటించినటువంటి 317 మంది మహిళల్లో 41 మంది మహిళలు ఉన్నారు. బీజేపీ 16.05% మహిళలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ 12.93% ఇచ్చిందనమాట టోటల్గా. అయితే వచ్చే ఎలక్షన్స్కి మాత్రం ఖచ్చితంగా 33% వస్తుంది. ఇప్పుడు చూస్తే హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 2 మహిళలకు ఇస్తే బీజేపీ 2 మహిళలకు ఇచ్చింది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 2కి ఇస్తే బీజేపీ 1కి ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 2కి ఇస్తే బీజేపీ 3కి ఇచ్చింది. గుజరాత్లో కాంగ్రెస్ 3కి ఇస్తే బీజేపీ 4 మహిళలకు ఇచ్చింది. జార్ఖండ్లో 2 కాంగ్రెస్ మహిళలకు ఇస్తే బీజేపీ 3కి ఇచ్చింది. ఇట్లా చూసుకుంటే ఓవరాల్గా 41 మంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే సందర్భంలో బీజేపీ 70 మందికి ఇచ్చింది. అన్నిటికంటే హయ్యెస్ట్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ 7 మహిళలకు ఇస్తే కాంగ్రెస్ 1 మహిళకే ఇచ్చింది. బెంగాల్లో 7 మహిళలకు బీజేపీ ఇస్తే 2కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి. టోటల్గా ఈ లెక్కలు ఉన్నాయి.